అడల్ట్ సఫరేజ్ ఎంపీ ఎలక్షన్స్కి ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పలానా పీపుల్ ఇండియాలో ఉన్న పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఓటు హక్కుకి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ చిన్న చిన్న ప్లేట్స్ అనమాట. పెద్ద పెద్ద ప్లేట్స్ చూడండి, ఆఫ్రికన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, అంటార్కిటికా. లిథోస్పియర్లో ఏమేమి ఉంటాయి, ఇదిగో లిథోస్పియరు, లడాక్ యూనియన్ టెరిటరీ కూడా చైనాతో మాత్రమే టచ్ అవుతుంది. సిక్కిం వచ్చేసి నేపాల్తో టచ్ అవుతుంది, ఇటుపక్క భూటాన్తో టచ్ అవుతుంది, ఇటుపక్క చైనాతో టచ్ అవుతుంది. గారో ఇది మేఘాలయ స్టేట్ కదా, సో గారో హిల్స్ ఉంటాయి, కాశీ హిల్స్ ఉంటాయి, జైంటియా హిల్స్ అనమాట. ఆఫ్టర్ సన్సెట్ ద ఎయిర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ కంటిన్యూ టు రిసీవ్ హీట్ డ్యూ టు, అంటే ఏంటి అని అంటే మనకి మార్నింగ్ భూమి మీదకి సన్ నుంచి సన్ రేస్ అనేవి వస్తూ ఉంటాయి. దాన్నే ఇన్సోలేషన్ అని చెప్పి అంటారనమాట. అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా రీచ్ అవటం అనమాట, ఇన్సోలేషన్ అని చెప్పి అంటారు. సూర్యుడి నుంచి కిరణాలు అనేవి డైరెక్ట్గా వస్తాయి, దాన్నే ఇన్సోలేషన్ అని అంటారు. భూమి అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో సన్ ఉన్నంతసేపు రిసీవ్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఈ పీల్చుకున్న వేడంతా తిరిగి గాల్లోకి వదులుతూ ఉంటుందన్నమాట. ఆ గాల్లోకి వదిలినప్పుడు లోయర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏ లేయర్స్ కింద పొరలు, లేయర్స్ గాలి పొరలు ఏవైతే ఉన్నాయి భూమి దగ్గరగా అవి ముందు వేడవుతాయి. తర్వాత కన్వెక్షన్ ద్వారా పైకి వర్టికల్గా వేడెత్తిపోతూ ఉంటుందన్నమాట అట్మాస్ఫియర్ గాలి అంతా. సో కన్వెక్షన్ ఒకటి, ప్లస్ టెరిస్ట్రియల్ రేడియేషన్. టెరిస్ట్రియల్ ఇన్సోలేషన్ అనేది భూమి పీల్చుకునేది, భూమి నుంచి పంపించేది కాదు. సో ఇది కాకుండా ఈ మూడు అనేవి ఆన్సర్ అవుతాయి. కానీ లోయర్ లేయర్స్ అన్నారు కదా, మొత్తం అయితే టెరిస్ట్రియల్ రేడియేషన్స్ స్టార్ట్ ఈ భూమి నుంచి. లోయర్ లేయర్స్ అయితే మనకి కండక్షన్ అనమాట, లోయర్ లేయర్స్ అయితే కండక్షన్. దాని తర్వాత లేయర్స్ కన్వెక్షన్ ద్వారా వేడవుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం వేడైతే దాన్నే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని చెప్పి అంటూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే నాకున్న అవగాహన పట్టి అయితే దీనికి ఆన్సరు లోయర్ లేయర్స్ అని అడిగాడు కాబట్టి టు రిసీవ్ డ్యూ టు నియర్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే టోటల్ ఎర్త్ సర్ఫేస్ కాకుండా ఎర్త్ సర్ఫేస్కి దగ్గర మాత్రం అడిగాడు కాబట్టి కండక్షన్ ఈజ్ ద బెస్ట్ ఆన్సరు. కానీ ఓవరాల్గా అయితే టెరిస్ట్రియల్ రేడియేషన్ అని చెప్పి వస్తుంది. ఇంకా క్లారిటీ కానీ మీకు కావాలి అని అంటే మనకి జాగ్రఫీ సార్ ఉంటారు, ఒకసారి కాన్సెప్ట్ అడిగి తెలుసుకోండి. ద వర్డ్ బ్లడ్ మూన్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లడ్ మూన్. సో ఇట్లా ఎర్రగా చంద్రుడు కనిపించాడు అని అంటే దాన్ని లోనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. చంద్రగ్రహణం అదొకసారి మీరు గుర్తు చేసుకోండి అమ్మ, చంద్రగ్రహణం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ గ్రీక్ ఫిలాసఫర్ కాయిన్డ్ ద టర్మ్ జాగ్రఫీ ఇన్ ద 3rd century BC? సో 300 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం, 300 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం జాగ్రఫీని ఒక పదం అనే అతను, జాగ్రఫీకి అనే వాడు పదం అనేది ఎవరు ఇచ్చారు అని అంటే ఎరాటోస్థెనిస్ ఇతనంట. ఓకే, బై విచ్ యాక్ట్ డయార్కీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా? డయార్కీ అని అంటే ఏంటమ్మా, 2 సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి స్టేట్లో ఉంటుంది, ఒకటి సెంటర్లో ఉంటుందన్నమాట. దీన్ని ఏ యాక్ట్ ద్వారా బ్రిటిష్ వాళ్ళు పెట్టడం జరిగింది అని అంటే 1900 ఏ యాక్ట్ అమ్మా, 1919. ఈ 1919 యాక్ట్ని ఏమంటారు? మాంటెగో చెమ్స్ఫర్డ్ చట్టం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈయన వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఈయన వచ్చేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఈయన ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఈయనకి ఇస్తాడు. ఈయన ఏం చేస్తాడు, బ్రిటిషర్స్కి, అప్పుడు లండన్లో ఉన్న బ్రిటిషర్స్కి, వాళ్ళ పార్లమెంటరీకి, ప్రైమ్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ అనేది అందజేయటం జరుగుతుందన్నమాట. సో డయార్కీ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎక్కడనంటే రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే 2 చట్టాలు ఉంటాయి. ఫస్ట్ డే ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సెషన్ వాజ్ చైర్డ్ బై, అంటే ఏంటి అని అంటే అసెంబ్లీ, మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టినప్పుడు ఫస్ట్ అధిపతిగా ఎవరు ఉన్నారు, ఆ చైర్లో ఎవరు కూర్చున్నారు, సభాపతిగా ఎవరు కూర్చున్నారు అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ, సచ్చిదానంద సిన్హా.
సో ఇది ఒకసారి మీరు చూడండి. సచ్చిదానంద సిన్హా ఎప్పుడు అని అంటే 9th డిసెంబర్ ఇయర్ చెప్తున్నా చూడమ్మా. 9th డిసెంబర్ 1946 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ రాయడానికి కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు వచ్చారు. వాళ్ళని సభాపతిగా ఎవరు చేశారంటే మొట్టమొదటిగా సచ్చిదానంద సిన్హా టెంపరీగా చేయటం జరిగింది. నెక్స్ట్, హౌ మచ్ టైమ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టుక్ టు ఫ్రేమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో భారత రాజ్యాంగాన్ని రాయటానికి ఎంత సమయం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది తీసుకుంది అని చెప్పి రాయటానికి ఎంత టైం పట్టింది అని అంటే సుమారు 3 సంవత్సరాలు అనేది పట్టింది అనమాట. సుమారు 3 ఇయర్స్ అనమాట. సో 2 years 11 months 17 days 2 years 11 months 17 days అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం వచ్చేసి 11 సెషన్లు జరిగినాయి అనమాట. 11 సెషన్లు అనేవి జరిగినాయి. ఈ 11 సెషన్లు దగ్గరగా 165 days జరిగినాయి అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. హౌ మెనీ మెంబర్స్ వర్ ఇనిషియల్లీ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లో వచ్చేసి ఎంతమంది ఉండేవాళ్ళు అంటే టోటల్ 389 మంది ఉండేవాళ్ళు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పెట్టినప్పుడు. ఆ తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 2గా డివైడ్ అయ్యిద్ది అనమాట, పాకిస్తాన్కి ఇండియా లాగా. సో మిగతా వాళ్ళు ఇండియాలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి అప్పుడు ఎంతమంది వస్తారు అని అంటే అరౌండ్ 299 మంది అనమాట. 299 మెంబర్స్ వచ్చేసి ఇండియాలో ఉంటారు. మిగతా వాళ్ళంతా పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకుంటాకి వెళ్ళిపోతారు. సో ఫస్ట్ 389. సో ఇక్కడ ఇండియా అడిగాడు కాబట్టి 299. నెక్స్ట్, ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా బిలాంగ్స్ టు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లో ఎవరన్నా చట్టాలు చేయాలి మార్చాలి అన్నా కానీ అది ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే ఇంతకు ముందు దాకా సెంటర్ ఆధీనంలో ఉండేదన్నమాట. అంటే సెంటర్ ఆధీనంలోనే సెంటర్ ఎడ్యుకేషన్లోనే చట్టం చేసి మార్చాల్సి ఉండేదన్నమాట. కానీ ఏం చేశారంటే 1976 సంవత్సరంలో 42nd అమెండ్మెంట్ ద్వారా సెంటర్ నుంచి దాన్ని కాంకరెంట్ లిస్ట్లో పెట్టారు. కాంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ విద్య మీద ఏ చట్టాలు చేయాలన్నా స్టేటు చేయొచ్చు, సెంటరు చేయొచ్చు అనమాట. ఈ 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చట్టాలు చేంజ్ అనేది ఎడ్యుకేషన్ చట్టాలు చేంజ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో పెట్టారనమాట ప్రజెంట్. ద మెథడ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ ప్రొవైడెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటే ఒక కాన్స్టిట్యూషన్ని మార్చాలి అని అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఆ పవర్ ఉంటుంది అని అంటే కాన్స్టిట్యూషన్ పలానా చట్టాలు మార్చాలి అని చెప్పి ఏ ఆర్టికల్ ద్వారా రాయబడి ఉంది భారత రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 368. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేట్స్ టు ఎబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ చూడండి అమ్మా. ఏ ఆర్టికల్ అమ్మా 18, 17, 15, 21. ఆర్టికల్ 17 ఇది ఒకసారి చూడండి. మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఫండమెంటల్ రైట్స్ మనకి ప్రాథమిక విధులు అని చెప్పి ఉన్నాయి కదమ్మా. ప్రాథమిక విధులు, ఆ ప్రాథమిక విధుల్లో మనకి 17th ఆర్టికల్ ఏదైతే ఉందో అది దేని గురించి అని అంటే వివక్షత, అన్టచబిలిటీ అన్నమాట. అంటే కాన్స్టిట్యూషన్లో క్లియర్గా అన్టచబిలిటీ అనే వార్డు గురించి మెన్షన్ చేశారు కానీ అసలు అన్టచబిలిటీ ఏంటి అనేది మెన్షన్ చేయలేదన్నమాట. ఇది మనకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళని అంటరానిత వాళ్ళుగా చూస్తారు కదా. సో అలా చూడకూడదు అని చెప్పి ఎబోలిషన్ ఆఫ్ అంటరానితనంనే తీసేసింది ఏ ఆర్టికల్ అని అంటే ఆర్టికల్ 17. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. జాతీయ విపత్తులు ఏమన్నా వచ్చినప్పుడు, మన ఎమర్జెన్సీ ఉన్నప్పుడు భారతదేశంలో ఈ ప్రజెంట్ ఆర్టికల్స్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఏవి సస్పెండ్ అవుతాయి అన్నమాట. మిగతా అన్నీ ఉంటాయి, ఈ 3 సస్పెండ్ కావన్నమాట. అలాంటి సస్పెండ్ కానీ ఆర్టికల్స్ ఏంటి అని అంటే ఆర్టికల్ 20 and 21. ఆర్టికల్ 20 and 21. ఆర్టికల్ 20 ఏంటి అమ్మ? 21 వచ్చేసి ఇది ఒకసారి చూడండి అమ్మ. ఆర్టికల్ ఇది వచ్చేసి ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఎవరైనా కన్విక్ట్స్, ఎవరైనా శిక్ష అర్హులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఇది ఎగనెస్ట్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్టికల్ అనేది పోదు. ప్లస్ ఆర్టికల్ 21 పర్సనల్
లిబర్టీ అన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇది 21, ఇది 20 అనమాట. ఈ 2 ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీలో కూడా రిజాల్వ్ అనేవి కావన్నమాట. వాటిల్లో ఎవరైతే ఉన్నారో అవి ఇంప్లిమెంట్ అవుతాయి, మిగతా అన్నీ డిస్మిస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద అడల్ట్ సఫ్రేజ్ ఈజ్ రికగ్నైజ్డ్. అడల్ట్ సఫ్రేజ్ అంటే ఓటు హక్కు అనమాట. ఈ ఓటు హక్కు పలానా వాళ్ళు వెయ్యాలి, ఏ ఏజ్ వాళ్ళు వేయాలి అని చెప్పి చెప్పడాన్ని ఏమంటారంటే అడల్ట్ సఫ్రేజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ అడల్ట్ సఫ్రేజ్ ఎంపీ ఎలక్షన్స్కి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి పలానా పీపుల్, ఇండియాలో ఉన్న పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఓటు హక్కుకి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అది ఎప్పుడు అంటే ఫస్ట్ 21 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ అడల్ట్ సఫ్రేజ్ కలిగి ఉన్నారనమాట, ఓటు హక్కు వేసే సమయం. కాకపోతే అప్పటికే ప్రపంచంలో అన్ని దేశాల్లో 18 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ ఓటేస్తున్నారని చెప్పి 1988 సంవత్సరంలో 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 21 ఏజ్ని కాస్త 18 ఇయర్స్కి ఓటు హక్కుగా మార్చడం జరిగిందనమాట. సో ఇది ఏ ఆర్టికల్లో ఉంది అని అంటే ఆర్టికల్ 326. ఆర్టికల్ 326లో ఏం మెన్షన్ చేసి ఉందనంటే అడల్ట్ సఫ్రేజ్ అంటే ఓటు హక్కులు పార్లమెంటరీ ఎలక్షన్స్కి, స్టేట్ ఎలక్షన్స్కి ఓటు వేసే హక్కు పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది 18th కాదు, 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టోటల్గా 22 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాటిలో లేనిది ఏది అనమాట. వాటిలో లేనిది ఏంటి అని అంటే ఇంగ్లీష్. లేనిది ఏంటి అమ్మా? ఇంగ్లీష్ అనమాట. లాస్ట్లో యాడ్ చేసింది ఏంటి అని అంటే ఒడియా యాడ్ చేయడం జరిగింది. ఒడియా ఎప్పుడు అని అంటే 2011 96th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా, చట్ట సవరణ ద్వారా పెట్టడం జరిగింది. మిగతా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది లేదు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ద వన్స్ రైట్ టు మ్యారీ ఆఫ్ పర్సన్స్ ఓన్స్ చాయిస్. అంటే ఏంటి అని అంటే నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు అనేది నీకు ఏ ప్రాథమిక హక్కు ద్వారా ఆ హక్కు అనేది లభిస్తుంది అని అంటే ఇది ఒకసారి చూడండి అమ్మ. సో ఏది అని అంటే పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో ఆర్టికల్ 21 పర్సనల్ లైఫ్ అండ్ ఇది పర్సనల్ లైఫ్ దాని గురించి చెప్పేదన్నమాట. ఆర్టికల్ 21 ఇది వచ్చేసి నీకు నువ్వు ఏ పైనైనా చేసుకోవచ్చు అనేది అంటిల్ అన్లెస్ సమ్ కండిషన్స్ అనమాట. సో రైట్ టు మ్యారీ టు ఎనీవన్ అనమాట. ఎవరినైనా చేసుకునే హక్కు ఏ ఆర్టికల్ ద్వారా నీకు పొందుతుంది అని అంటే ఆర్టికల్ 21 పర్సనల్ లిబర్టీ, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఇది నీ పర్సనల్ ఓన్ చాయిస్ అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మైనర్ ప్లేట్. ఈ పెద్దవన్నీ చూడండి అమ్మ, నాట్ ఏ మైనర్ ప్లేట్. ఈ చిన్నవన్నీ చిన్న ప్లానెట్స్. ఇది కోకోసు, కెరేబియన్ ప్లేటు. సో ఇవన్నీ చిన్న ప్లేట్స్ అనమాట. పెద్ద ప్లేట్స్ చూడండి, ఆఫ్రికన్ ప్లేటు, యూరేషియన్ ప్లేటు, నార్త్ అమెరికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేటు, అంటార్కిటికా ప్లేట్. ఇవన్నీ మేజర్ ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడు ఇవన్నీ ఒకప్పుడు చూడండి, ఈ లేయర్ ఏదైతే ఉందో ఇది అట్లాంటిక్ ఓషన్. ఈ అట్లాంటిక్ ఓషన్ అనేది ఇది ఇంతకుముందు ఈ పార్ట్ ఇక్కడ వచ్చి అటాచ్ అయ్యి ఉండేదన్నమాట. సో ఈ రెండు కలిసిపోయి ఉండేవి. సో ఇది డైవర్జింగ్ ప్లేట్స్ అనమాట. ఈ ప్లేట్ ఇటు మూవ్ అవటం వల్ల ఈ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఇటు వెళ్ళిపోతుంది. ఈ ల్యాండ్ అనేది కంప్లీట్గా ఇట్లా వెళ్ళిపోతుంది. కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత కంప్లీట్గా ఇంతకుముందు ఈ భూమి ఏర్పడినప్పుడు మొత్తం ఒక ప్లేస్లో ఉండేది. కింద ప్లేట్లు మారటం వల్ల ఈ విధంగా రావటం జరిగింది. తర్వాత ఈ విధంగా మారిపోయి చివరికి మొత్తం కూడా కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత ఒక చోట ఒకే భూమిగా అయిపోతుందంట, ఒకే ల్యాండ్ మాస్గా అయిపోతుందన్నట. సో ఇలా పెద్ద ప్లేట్స్ ఉంటాయి. సో వీటిలో ఈ నాజ్కా ప్లేట్ అనేది ఇక్కడ ఉంది. ఇది చిన్న ప్లేటు. అరేబియన్ ప్లేట్ ఇది చిన్న ప్లేట్ అనమాట. ఫిలిప్పైన్స్ చిన్న ప్లేట్. సో అంటార్కిటికా ఈజ్ మేజర్ ప్లేట్ అనమాట, పెద్ద ప్లేట్. ఫలకాలు అని చెప్పి అంటూ ఉంటారు, ఫలకం. నెక్స్ట్,
లిథోస్పియర్ కన్సిస్ట్స్ ఆఫ్, లిథోస్పియర్లో ఏమేమి ఉంటాయి, ఇదిగో లిథోస్పియర్, దీంట్లో ఏముంటుంది అని అంటే క్రస్ట్ అండ్ అప్పర్ సాలిడ్ మ్యాంటిల్ అనమాట, క్రస్ట్ అండ్ అప్పర్ సాలిడ్ మ్యాంటిల్. యాస్తనోస్పియర్ అని అంటే చూడండి అమ్మ, క్రస్ట్ ప్లస్ అప్పర్ మ్యాంటిల్ ప్లస్ ఇంకా మ్యాంటిల్కి ఉన్న పై పార్టిల్ కూడా, మ్యాంటిల్కి ఉన్న పై పార్ట్, ఇదిగో ఇది ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా లిథోస్పియర్ అనేది యాస్తనోస్పియర్ అని చెప్పి ఉంటుంది. ఈ యాస్తనోస్పియర్ పైన ఇదంతా తేలుతూ ఉంటుంది అనమాట. లిథోస్పియర్ అంటే ఈ పైన క్రస్ట్ ప్లస్ ఈ పార్ట్ మాత్రమే అనమాట, ఈ రెండు పార్ట్లు వచ్చేసేసి లిథోస్పియరు, ఈ మొత్తం పార్ట్ వచ్చేసి యాస్తనోస్పియర్, ఈ లేయర్ వచ్చేసి యాస్తనోస్పియర్ అనమాట. ఈ క్రస్ట్లో కాంటినెంటల్ అని అంటే భూభాగంలో ఉన్న క్రస్ట్ అనమాట. ఈ స్లైడ్లో చూడండి ఒకసారి, ఈ క్రస్ట్ ఏదైతే ఉందో ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది మ్యారిటైమ్ ఆర్ మ్యారిటల్ క్రస్ట్ అనమాట. సో సముద్ర భూభాగంలో ఉండే క్రస్ట్, ఇదేమో కాంటినెంటల్ అనమాట, ఒడ్డు భూభాగంలో ఉండే క్రస్ట్లే అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. సో అలా కాంటినెంటల్ క్రస్ట్లో ఎక్కువగా అధిక మోతాదులో ఉండే మూలకం ఏదనమాట, అధిక మోతాదులో ఉండే మూలకం ఏంటి అని అంటే ఫెల్స్పార్. ఏంటి అమ్మా? ఫెల్స్పార్. మామూలుగా ఎలిమెంట్ అయితే ఆక్సిజన్ ఉంటుంది, మూలకం కాబట్టి ఇది మినరల్ ఖనిజాలు కాబట్టి ఫెల్స్పార్ అనమాట. ఈ ఫెల్స్పార్ యొక్క ఏంటి అని అంటే రసాయనిక ఫార్ములా ఇదంట 08 XZ4 0 అంటే ఆక్సిజన్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్, ద అబుండెంట్ మెటల్ ఆన్ ఎర్త్ క్రస్ట్లకు సంబంధించి ఎక్కువగా ఏ మెటల్, ఏ లోహం అనేది ఉంటుంది, ఏ లోహం ఉంటుందమ్మా ఒకసారి చూడండి. అరౌండ్ 8% అల్యూమినియం ఉంటుందన్నమాట. లోహం, ఏ లోహం ఉంటుంది ఎర్త్ క్రస్ట్లో అని అంటే 8% వరకు అల్యూమినియం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి 5% ఐరన్ అనేది ఉంటుంది ఎర్త్ క్రస్ట్లో. ఆ తర్వాత వచ్చేసేసి 3% వచ్చేసేసి కాల్షియం అనేది ఉంటుంది. ఇంకా మిగతా అన్నీ చిన్న చిన్న మోతాదులో ఉంటాయి అన్నమాట. సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ తక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. టైటానియం. నెక్స్ట్, ద బౌండరీ బిట్వీన్ ఎర్త్ క్రస్ట్ అండ్ మ్యాంటిల్ ఈజ్, ఇది కూడా చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ఈ లేయర్స్ మధ్యలో, క్రస్ట్ మ్యాంటిల్ కోర్ మధ్యలో ఏ లేయర్స్ అనేవి ఉంటాయి. ఈ క్లియర్గా పర్టికులర్గా గీత అనేది గీసి ఉండదు, జస్ట్ కొద్దిగా మనకి డిఫరెన్సెస్ తేడాగా ఉంటే మాత్రమే ఓకే ఈ లేయర్ ఇదని గుర్తుపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒకసారి చూడండి, మహోస్ డిస్కంటిన్యూటీ ఎక్కడుంది, లేహోస్ ఎక్కడుంది, లేహ్మెన్ ఎక్కడుంది, కాన్రాడ్ ఎక్కడుంది, గుటెన్బర్గ్ ఎక్కడుంది, ఇది ఒకసారి చూడండి. సో క్రస్ట్కి మ్యాంటిల్ ఇది వచ్చేసి చూడండి, ఇది క్రస్ట్, ఇది వచ్చేసి క్రస్ట్. ఈ క్రస్ట్కి చూడండి అమ్మ, ఈ పార్ట్ అంతా ఇక్కడ దాకా ఇదంతా క్రస్ట్, ఇది మ్యాంటిల్. సో క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో మహోస్ డిస్కంటిన్యూటీ అనేది ఉంటుంది. క్రస్ట్కి మ్యాంటిల్కి మధ్యలో మహోస్ డిస్కంటిన్యూటీ అని ఉంటుంది. ఈ కర్నాడ్ డిస్కంటిన్యూటీ చూడండి, మనకి పైన ల్యాండ్ మాస్కిన్ క్రస్ట్కి మధ్యలో ఉంటుంది అనమాట. ల్యాండ్ మాస్కిన్ క్రస్ట్కి మధ్యలో కర్నాడ్ డిస్కంటిన్యూటీ అని ఉంటుంది, ఒకళ్ళ లేయర్ అనమాట. ఆ తర్వాత వచ్చేసేసి ఇది ఒకసారి చూడండి, మ్యాంటిల్కి ప్లస్ కోర్, అప్పర్ కోర్, మ్యాంటిల్కి అప్పర్ కోర్కి, ఇది మ్యాంటిల్, లోయర్ మ్యాంటిల్ ప్లస్ అప్పర్ కోర్ అనమాట. ఈ రెండింటి మధ్యలో గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ అని అంటారనమాట. గుటెన్బర్గ్ అతని పేరు పెట్టడం జరిగింది, గుటెన్బర్గ్ డిస్కంటిన్యూటీ. ఆ తర్వాత కోర్, అవుటర్ కోర్కి ప్లస్ ఇన్నర్ కోర్కి మధ్యలో ఉండే లేయర్ ఏంటి అని అంటే లేహ్మెన్ డిస్కంటిన్యూటీ అనమాట. లేహ్మెన్ డిస్కంటిన్యూటీ అంటే దీంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా డిఫరెన్సెస్ అనేది తేడా ఉంది కాబట్టి ఒక లేయర్ లాగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఏంటి అని అంటే క్రస్ట్ మ్యాంటిల్కి మహోస్, రెండు క్రస్ట్ల మధ్య అయితే కొర్నాడ్. నెక్స్ట్, ఇన్ ఇండియా హౌ మెనీ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ మోర్ దెన్ 2 ఇంటర్నేషనల్ బౌండరీస్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకసారి చూడండి, అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇండియన్ స్టేట్ కానీ లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం కానీ, ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం మోర్ దెన్
2 మోర్ దెన్ 2 అంటే 2 కన్నా ఎక్కువ అంటే 3 అనమాట. 3 అంతర్జాతీయ ప్రాంతాలతో బోర్డర్స్తో టచ్ అయి ఉంటుంది ఏ స్టేటు అని అర్థం అనమాట. ఇది ఒకసారి చూడండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇప్పుడు అసలు ఆ స్టేటే కాదు కాబట్టి అది తీసేయండి. ఇది కూడా చూడండి, ఒకవేళ జమ్మూ కాశ్మీర్ కానీ లేకపోతే మనకి కాశ్మీరు, లడాక్ యూనియన్ టెరిటరీ కూడా కావచ్చు. యూనియన్ టెరిటరీ తీసుకుంటే ఇది చూడండి, ఇది పాకిస్తాన్తో టచ్ అవుతుంది, ఇక్కడ చైనాతో మాత్రమే టచ్ అవుతుంది. అంటే 2 మనకి 3 కావాలన్నమాట. 3 అంతర్జాతీయ ప్రాంతాలతో టచ్ అయ్యే స్టేట్ కానీ లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం కానీ కావాలి. సో ఇది కాదు. హిమాచల్ ప్రదేశ్ చూడండి, ఒక్క చైనాతోనే టచ్ అవుతుంది. ఉత్తరాంచల్ చూడండి, ఉత్తరాఖండ్ ఇది వచ్చేసి నేపాల్తో టచ్ అవుతుంది, చైనాతో టచ్ అవుతుంది, కానీ రెండింటితోనే టచ్ అవుతుంది. మనకి 3 కావాలన్నమాట. సో అలా 3 స్టేట్లు ఏంటి అని చెప్పి చూడాలి మనకి. చూడండి ఒకసారి ఇది. తర్వాత బీహార్ తీసుకోండి. బీహార్ వచ్చేసి ఓన్లీ నేపాల్తోనే టచ్ అవుతుంది, 3తో టచ్ అవుతుంది. సిక్కిం చూడండి, సిక్కిం వచ్చేసి నేపాల్తో టచ్ అవుతుంది, ఇటుపక్క భూటాన్తో టచ్ అవుతుంది, ఇటుపక్క చైనాతో టచ్ అవుతుంది. సో ఈ సిక్కిం స్టేట్ అనేది ఒకటి. సో రాష్ట్రము 3 అంతర్జాతీయ ప్రాంతాలతో టచ్ అయ్యేది ఒకటి సిక్కిం. ఇంకో స్టేట్ ఏంటి? ఇంకో స్టేట్ చూడండి, అరుణాచల్ ప్రదేశ్ ఇటువైపు భూటాన్తో టచ్ అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ భూటాన్తో టచ్ అవుతుంది, ఇటుపక్క చైనాతో టచ్ అవుతుంది, ఇటుపక్క మయన్మార్తో టచ్ అవుతుంది. సో రెండో స్టేట్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్. మూడో స్టేట్ ఏంటమ్మా? ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేసినట్టయితే వెస్ట్ బెంగాల్. ఇదేంటి? ఇక్కడ చూడండి, పైన నేపాల్తో టచ్ అవుతుంది, తర్వాత ఇటు భూటాన్తో టచ్ అవుతుంది, ఇటు వచ్చేసి బంగ్లాదేశ్తో టచ్ అవుతుందమ్మా. సో మోర్ దెన్ 2 ఇంటర్నేషనల్ అంటే మ్యాక్సిమం 2 కన్నా ఎక్కువ 3 ఇంటర్నేషనల్ బోర్డర్స్తో టచ్ అయ్యే స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అని అంటే 3 అనమాట. నెక్స్ట్, అరేంజ్ ద ఫాలోయింగ్ హిల్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. ఈ హిల్స్ని చెప్పండి, ఆర్డర్లో పెట్టండి అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ, మనకి నల్లమల హిల్స్, శబరి హిల్స్, పాలికొండ, జావడి హిల్స్. ఇదిగో చూడండి, నల్లమల హిల్స్ ఈ ఏరియాలో ఉన్నాయి. నల్లమల హిల్స్ ఫస్ట్ వస్తుంది, నల్లమల హిల్స్ 1, ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి 1. తర్వాత 3 ఉంది, పాలికొండ హిల్స్. సో ఈ రెండిట్లోనే ఉంది. నెక్స్ట్ ఏంటి? 2 ఏంటి? శబరి హిల్స్ ఇక్కడ ఉంది. 4 జావడి హిల్స్ పైన ఉంది కదా ఇక్కడ. సో 4 2 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది సీక్వెన్స్ అనమాట, నార్త్ నుంచి సౌత్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద సదర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఏంటి? కింద పర్వతాలు ఏంటి? చిట్ట చివరి దక్షిణ భూభాగంలో చిట్ట చివరి ప్రాంతం పర్వతాలు ఏంటి అని చెప్పి, సదర్న్ మోస్ట్ రేంజ్ ఇన్ ఇండియా ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. ఇటు కూడా చూడండి అమ్మ ఒకసారి. నీలగిరి అంటే మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ అన్నమలై అంటే ఇది ఈ ఏరియాలో ఉంటుంది. తర్వాత కార్డమాం వచ్చేసేసి ఇదిగోండి ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. కింద రేంజెస్ అనమాట, కింద మౌంటైన్ రేంజెస్, కార్డమాం హిల్స్. నల్లమల వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది నల్లమల. సో సదర్న్ మోస్ట్ ఏంటి అని అంటే కార్డమాం రేంజెస్ హిల్స్. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా టచెస్ మ్యాక్సిమం స్టేట్ బౌండరీస్? ఇది ఒకసారి చూడండి అమ్మా. మ్యాక్సిమం స్టేట్ బౌండరీస్తో ఏ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలతో టచ్ అవుతుంది అనమాట. ఉత్తరప్రదేశ్ చూడండి, ఆల్మోస్ట్ 8 రాష్ట్రాలతో టచ్ అవుతుంది అనమాట. ఉత్తరప్రదేశ్ బోర్డర్ మన ఇండియాలో ఒక యూనియన్ టెరిటరీతో టచ్ అవుతుంది. ఈ 8 రాష్ట్రాలు ఏందో చూడండి అమ్మ ఒకసారి. ఒకటి ఏంటిది? ఉత్తరాఖండ్ ఇది వచ్చేసి 2, హిమాచల్ ప్రదేశ్ 2, తర్వాత హర్యానా 3, తర్వాత వచ్చేసి రాజస్థాన్ 4, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ 5, తర్వాత వచ్చేసి ఛత్తీస్గఢ్ 6, జార్ఖండ్ 7, బీహార్ 8. ఇంకో యూనియన్ టెరిటరీ ఏంటి అని అంటే ఢిల్లీ అనమాట. ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఢిల్లీ. సో మ్యాక్సిమం ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ సిటీస్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీస్ మనకందరికీ తెలుసు కదా. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015లో తీసుకురావడం జరిగింది. మరి అది ఎంతవరకు డెవలప్ చేశారనేది మీరే న్యూస్ ఆర్టికల్స్ ద్వారా తెలుసుకోండి. సో
వీటిల్లో అస్సాం గవర్నమెంట్ కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. వాటిల్లో జోర్హాట్ అనేది లేదనమాట. జోర్హాట్ అనేది లేదు. ఇది అస్సాంలో ఒక సిటీ అనమాట. దాన్ని స్మార్ట్ సిటీ లిస్ట్లో పెట్టలేదన్నమాట. మిగతా అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ద డాష్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ దౌలాధార్ అండ్ పిర్పంజాల్ రేంజ్. ఇది కూడా ఒకసారి చూడండి అమ్మా. ఏ రేంజ్ అనేది దౌలాధార్ రేంజ్ అండ్ పిర్పంజాల్ రేంజ్ మధ్యలో ఉందన్నమాట. ఇది వచ్చేసి బారాబంగల్ ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. హిమాచల్ ప్రదేశ్ మనకు తెలుసు కదా. ఇది జమ్మూ కాశ్మీర్ అంటే ఇది జమ్మూ కాశ్మీర్ కదా. ఇట్లా ఉంటాయి. సో కింద వచ్చేసి దౌలాధార్ ఉంటుంది, పిర్పంజాల్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఒక ప్రాంతం అనేది ఉంటుందన్నమాట. జాస్కర్ రేంజి, లడక్ రేంజి అట్లా ఉంటాయన్నమాట. వాటిలో కింద దౌలాధార్ పిర్పంజాల్ ఉంటుంది, తర్వాత కింద దౌలాధార్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. విచ్ ఆఫ్ దీస్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ మేఘాలయ ప్లాట్యూ. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేఘాలయ ప్లాట్యూలో పీఠభూమిలో లేనిది ఏదన్నమాట. ఏ కొండలు లేవు. గారో, ఇది మేఘాలయ స్టేట్ కదా. సో గారో హిల్స్ ఉంటాయి, కాశీ హిల్స్ ఉంటాయి, జైంటియా హిల్స్ అనమాట. ఇది రైట్ లెఫ్ట్ అని చెప్పి కూడా చూడండి. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ గారో, కాశీ, జైంటియా అనమాట. లెఫ్ట్ టు రైట్ ఈ సీక్వెన్స్ కూడా అడుగుతాడు కొన్ని ఎగ్జామ్స్లో, అందుకని ఇవ్వటం జరిగింది. వీటిల్లో సో గారో, కాశీ, జైంటియా హిల్స్ ఉంటాయి. బాబు బొడాన్ హిల్స్, ఈ బొడాన్ హిల్స్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ షేర్స్ మ్యాక్సిమం బౌండరీ విత్ డాష్ కంట్రీస్. ఏ కంట్రీస్తో వెస్ట్ బెంగాల్ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. ఇంటర్నేషనల్గా షేర్స్ బౌండరీస్ విత్ డాష్ కంట్రీస్. ఎన్ని భూభాగాలతో షేర్ చేసుకుంటుంది అని అంటే మనకి ఆల్రెడీ ఇందాక చెప్పడం జరిగింది కదమ్మా. 3 ఏమేంటి అని అంటే ఒకటి సైడ్ వెస్ట్ బెంగాల్ కదా, ఇట్లా ఉంటుంది కదా వెస్ట్ బెంగాల్. సో ఇటు సైడ్ ఏమో మనకి నేపాల్, ఇక్కడేమో భూటాను, ఈ ఏరియా ఏమో బంగ్లాదేశ్. ఇండియా ఈజ్ డాష్ ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్. అంటే సైజుల ప్రకారం ఏరియా వైజ్గా తీసుకుని ఉన్న దేశాలలో ఇండియా యొక్క పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఎంత అనమాట. ఎంత అతిపెద్ద కంట్రీ అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మా. 7th ఏంటిది 7th. ఫస్ట్ వచ్చేసి రష్యా, సెకండ్ వచ్చేసి కెనడా, థర్డ్ వచ్చేసి చైనా, ఫోర్త్ వచ్చేసి యుఎస్ఏ. ఇది జనరల్గా, కానీ చైనా అనేది కొన్ని ఆక్రమించిన ప్రాంతాలను కూడా కలుపుకొని చెప్తూ ఉంటారు. సో అందుకని చెప్పి మనము యుఎస్ఏ అని చెప్తాము, చైనా వాళ్ళేమో చైనా అనేది థర్డ్ ప్లేస్ అని చెప్తారనమాట. చూసి యుఎస్ఏ వాళ్ళేమో యుఎస్ఏ అనేది థర్డ్ ప్లేస్ అని చెప్పి చెప్తూ ఉంటారు. మూడో అతిపెద్ద దేశంగా పిలుస్తూ ఉంటారు. సో ఎయిదర్ 3, 4 అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి మనకి బ్రెజిల్, 6th వచ్చేసి ఆస్ట్రేలియా, 7th వచ్చేసి ఇండియా అనమాట. 7th వచ్చేసి ఇండియా. నెక్స్ట్ ఇండియా హ్యాజ్ ల్యాండ్ బౌండరీ ఆఫ్ డాష్ కిలోమీటర్. అంటే ఏంటి ల్యాండ్ బౌండరీ. ఈ బౌండరీ మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది అని అంటే 15,200 కిలోమీటర్లు అనమాట. 15,200 కిలోమీటర్. అదే కోస్ట్ లైన్ అనుకోండి, ఇది కోస్ట్ లైన్. ఈ కోస్ట్ లైను ప్లస్ అండమాను, లక్షద్వీపు వాటి కూడా కలిపి ఎంత ఉంది అని అంటే 7,516 కిలోమీటర్లు అనమాట. ల్యాండ్ బౌండరీ ఏమో 15,200 కిలోమీటర్లు. అదే మనకి కోస్ట్ లైన్ బౌండరీ తీర ప్రాంతం ఏమో 7,516 కిలోమీటర్లు. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ద పట్కాయ్ హిల్స్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేంజెస్. పట్కాయ్ హిల్స్ ఇది ఒకసారి చూడండి మా. పట్కాయ్ బొమ్మ అనే హిల్స్ అనేవి ఇక్కడ ఉండటం జరిగిందనమాట. ఇది మనకి నాగాల్యాండ్ దగ్గర వస్తాయి అన్నమాట. నాగాల్యాండ్. సో ఈ హిల్స్ అన్నిటిని ఏమంటారు అని అంటే పూర్వాంచల్ హిల్స్ గుర్తుపెట్టుకోండి.